హాయ్ అండి, నేను మీ మనీ టైలరు. మేము ఊరు వచ్చాము. ఇది మినపసున్ను తయారు చేస్తున్నామండి మీకోసం. చూడండి, చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్ అంతా మా చెల్లి చెప్తుందండి. మినపసున్నుకి ఏమేమి కావాలో చూడండి, చూసి నేర్చుకోండి. చెయ్యి. నేను అంటే మినపసున్ను తయారు చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఏంటంటే ఈ మినపసున్ను ఆంధ్ర వాళ్ళకి ఇష్టమైన పదార్థం అండి. ఇది అందరూ కూడా ఇష్టమైన స్వీట్గా అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా సున్ను చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు మన కోనసీమలో. ఆంధ్ర వాళ్ళు కూడా అందరూ కూడా దాని గురించి మీకు అంతా కూడా ఇప్పుడు నేను దీనికి ఏమేమి కావాలి అన్నీ మీకు క్లియర్గా చెప్తాను ఏనండి. ఇప్పుడు మనం పొయ్యి మీద చేస్తున్నామండి. కట్టెల మీద సున్ని చేస్తున్నాం. ఒకసారి చూడండి. పొయ్యి వెలిగించాలండి. పొయ్యి వెలిగించి కట్టెల మీద అంటే అవి చాలా బాగుంటుందండి. కట్టెల మీద చేస్తే బాగా వేగుతుంది. వేగిన తర్వాత చిన్న మంట మీద పెడితే బాగా వేగుతుందండి. అంటే ఈ గుండ్లు కాదు, మామూలు వేయించండి. ఈ పొట్టున్న మినుములు అనమాట. చూడండి, ఇవి పొట్టు మినుములు చెప్తున్నాను. ఈ పొట్టు మినుములండి, పొట్టు మినుములు. ఇవి ఏంటంటే ఇవి వేపాలు. వేపిన తర్వాత చెప్తాము. దీనికి చూడండి, ఇది ఇప్పుడు 1 కేజీ మినుములు సరిగ్గా 4 గ్లాసులు అవుతాయండి. ఇలాగా 4 గ్లాసులు అయ్యి 2 గ్లాసులు వేసామండి. ఇవి వేపిన తర్వాత అన్నం అంత మీద ఇందులో వేసి మళ్ళీ మర్చిపోతారు. ఇంకా 2 గ్లాసులు, ఇంకో 2 గ్లాసులు అండి. ఇంకో 2 గ్లాసులు, మొత్తం 4 గ్లాసులు. 4 గ్లాసులు అండి. 4 గ్లాసులకి 4 గ్లాసులకి బియ్యం. ఇవి ఇప్పుడు బియ్యం అండి, ఉడకబెట్టి ఎండబెడతారు. ఈ బియ్యం ఎండబెట్టిన బియ్యం. ఇవి బాయిలర్ బియ్యం అంటారు, కానీ ఇంకా ఇప్పుడు బియ్యం ఇవి మాత్రం 4 గ్లాసులకి ఒక అర గ్లాసు సరిపోతాయి. 4 గ్లాసులకి 1/2 గ్లాసులు బియ్యం. ఆ బియ్యము ఇవి 4 గ్లాసుల బియ్యానికి 1/2 గ్లాసుడు బియ్యం వేసాను. ఇందులో కొంచెం ఇలా నీళ్ళు తడిపితే మనకి గుల్లగా ఏగుతాయండి బియ్యం. చూడండి, ఒకసారి చెప్తాను. కొంచెం నీళ్ళు ఇలా వేసి కొద్దిగా ఇలా పెట్టి ఇవి వేపాలండి. తర్వాత వేపుతాను. అవి వేగిన తర్వాత మీకు చూపిస్తాను సరేండి. ఈ బియ్యం ఇలా ఉంచిన తర్వాత ఈ వేపాలండి. వెళ్ళి చూడండి, మినుములు వేగిపోయండి. వేగిపోయాయి 4 గ్లాసులు. ఇగో మినుములు అలాగే అయిపోయాయి. బియ్యం కొద్దిగా వేసాను కదా, 1/2 గ్లాసులు బియ్యం. కొంచెం తడిపినాయండి.
చాలా గుల్లగా వచ్చేస్తాయండి బియ్యం. మీరు వేస్తే కొంచెం నీళ్ళు తడిపి వేపినప్పుడు చాలా గుల్లగా వస్తాయండి. గుల్లగా వచ్చి పప్పులో కలిపి ఆడిస్తే జిగురు ఉండదన్నమాట అండి. ఈ బియ్యం వేయగానే మినుములు మినపసున్నులో జిగురు రాదు. ఆ బియ్యమే కనుక వేయకపోతే జిగిరిగా ఉంటుంది, తినలేము, పళ్ళు అంటుకుంటుంది. అందుకని బియ్యం తప్పనిసరిగా వేయాలి. తప్పనిసరిగా బియ్యం మాత్రం మర్చిపోకండి. సరే బియ్యం వేయండి. చూడండి ఇలా దోరగా వేసి సరిపోతాయండి. చూడండి ఒకసారి ఎంత గుల్లగా వచ్చి గుల్లగా వచ్చేస్తాయి అన్నమాట. ఇవి మీకు మళ్ళీ నేను పప్పు తయారు చేసి తీసేసి మళ్ళీ పెడతాను. సరే, పిండి తయారు చేయాలండి, పప్పు తయారు చేయాలి. కానీ ఇవి ఇసిరి ఇస్తామండి, పిండితో ఇసిరి పప్పు తయారు చేస్తాం. తర్వాత ఈ గుళ్ళంతా పోయిన తర్వాత మిల్లుకి పంపిస్తాము. పంపించి మళ్ళీ బెల్లం కలపాలండి. ఇవన్నీ ప్రాసెస్ చూపిస్తాం మీకు. చూద్దాం.